న్యూ జర్నీ బిగినింగ్స్ ఆల్రెడీ తమ్నేల్లో చూసారు కదా. సో న్యూ జర్నీ అంటే నా జర్నీ ఏదో స్టార్ట్ అయిందని కాదు. సో బాగుండింది క్యాప్షన్ అలా అని పెట్టాను. యాక్చువల్గా చెప్పాలంటే న్యూ జర్నీ దేని గురించి ఏంటనేది ఫార్వర్డ్ వీడియోలో మీరు అందరూ చూసేస్తారు. నాకు తెలిసి తమ్నేల్ చూసినప్పుడే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇంకొకటి అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసాను. క్లైమేట్ చూసారా ఎంత బాగుండిందో. అసలు చూడండి, అసలు ఆ సన్ అలా వెళ్ళిపోతా వెలుతురు, ఆ బ్రైట్నెస్, అబ్బాబ్బాబ్బా చల్లటి గాలి, అటు ఎండ కాదు ఇటు నీడ కాదు, ఈవినింగ్ కాదు ఆఫ్టర్నూన్ కాదు, అదొక కలగలిపిన క్లైమేట్, ఆ అనుభూతి అది లైవ్లో చూస్తేనే తెలియాలబ్బా ఎంత బాగుండిందో. క్లిక్ చేసేసాను. స్విమ్మింగ్ పూల్ అనమాట న్యూ జర్నీ అంటే. సో ఆల్రెడీ ఇంతకుముందు ట్యూషన్కి వెళ్తున్నారు, చేసి మాట్లాడాము, అవి ఏమీ వర్కౌట్ అవ్వట్లే. ప్రస్తుతానికి మీరు ఇవన్నీ చూసి అన్నీ నేర్చేసుకున్నారని అనుకోవద్దు. స్విమ్మింగ్ పూల్ ఇది ఎప్పటి నుంచో గత 6-7 months నుంచి మా వాడు 1 year ముందే చూశాడు. బట్ ఏజ్ సరిపోదని వాళ్ళు జాయిన్ చేసుకోలేదన్నమాట. ఇప్పటికి కూడా ఏజ్ సరిపోదు, 10 years రావాలి అన్నారు. సో ఒక ట్రయల్ ప్యాక్ వేస్తానని మా వాడు అలా వచ్చేసాడనమాట. ఈ ట్రయల్ ప్యాక్కి మా వాడు ఆల్రెడీ చేస్తున్నాడు. మా చిన్నోడికి అయితే హైట్ సరిపోలేదన్నమాట. మా పెద్దోడు అలా ట్రయల్ ప్యాక్ వేసేసాడు. ఒక 1 hour 200 ఛార్జ్ చేశారనమాట. సో జాయిన్ అవ్వడానికి స్లాట్స్ అయితే ఖాళీగా లేవని చెప్పారు. బట్ అయినా కానీ మా పెద్దోడు చాలా స్ట్రాంగ్ అవ్వాలి, ఫిజికల్లీ చాలా వీక్గా ఉన్నాడు. ఆడు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతాడో అప్పుడు జాయిన్ చేద్దామని అనుకున్నాను అనమాట. అండ్ ఇలాంటి కొత్తవి పిల్లలకి మల్టిపుల్ టాలెంటెడ్ ఉంటేనే ఇప్పుడు మనం సర్వైవ్ అవ్వగలం ఇప్పుడున్న జనరేషన్లో. సో నేనైతే అదే ఫీల్ అవుతాను. ఫీల్ అయ్యేది ఏం లేదు. సో మనం ఒకదాని మీద డిపెండ్ అయ్యి ఉంటే ఇప్పటివరకు సర్వైవ్ అవ్వగలం. బట్ ఇప్పుడైతే ఈ జనరేషన్లో అలా కాదు. మల్టిపుల్ టాలెంట్స్ ఉంటేనే, డెఫినెట్గా ఉండాలి కూడా, సర్వైవ్ అవ్వగలం. వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వగలరు అనమాట. సో ఈ పూల్ అయితే చాలా బాగున్నాయి. వాటరు చాలా క్లియర్గా ఉన్నాయి. చాలామంది పిల్లలు ఉన్నారు. సో ఈవినింగ్ అయితే స్లాట్స్ లేవని చెప్పారు. బట్ రిక్వెస్ట్ చేసి మరి 200 ఛార్జ్ చేసి ఒక 1 hour వాడి హ్యాపీనెస్ కోసం అలా ఉండనిచ్చాం అనమాట. బేసిక్స్ నేర్చుకుంటున్నాడు. 1 dayనే అనమాట, ఇంకా తర్వాత వెళ్ళలేదు. సో మేనేజ్ చేయలేకపోతున్నాను టైం. అండ్ మా వాడు ఫిజికల్గా వీక్గా ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ టైం చూద్దామని అనుకున్నాను. వెనక్కను చేప ఇరిద్దే, చేపలాగా ఫిష్ లాగే ఇక చూడు, అట్లా కాదు, ఇట్లాగా 2 చేతులను ఇట్లాగా, అలాగే. అరే అదిగో అలా అను. అరే నువ్వు లేవడం కాదు, అదిగో ముందుకి వెనక్కి అలాగా. సో చూసారు కదా, మా వాడికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే ఫాలో అవుతున్నాడు. ఫైనల్లీ ఒక 1 hour అయిపోయింది. వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. వాడిని చూస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో ఇది న్యూ జర్నీ అలా స్టార్ట్ అయింది. బట్ ఇదైతే కంటిన్యూ అవ్వలేదు. ఐ హోప్ ఇది కంటిన్యూ అయితే ఇంకా బాగుండు. మా వాడు ఫిజికల్గా స్ట్రాంగ్ అయ్యి ఈ స్విమ్మింగ్ నేర్చుకోవాలని నేను అనుకుంటున్నా. అండ్ వాడు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని కోరుకుంటున్నా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కమెంట్ కూడా చేసేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని చెప్తే దాని మీద వీడియోస్ చేద్దాం. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూసేయండి. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, టేక్ కేర్. సీ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు నా ఓల్డ్ వీడియోస్ చూస్తూ ఉండండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసేయండి. సో వన్స్ అగైన్ లవ్ యూ ఆల్. బాయ్, టేక్ కేర్.